కొరకు నేను దేవుని యొక్క గుణలక్షణాల్లో ఒక గుణలక్షణాన్ని ఎన్నుకోవడం జరిగింది. మనందరికీ తెలిసిన గుణలక్షణమే ఇది. ఈ గుణలక్షణాన్ని నేను మీకు పరిచయం చేయబోయే ముందు దాని యొక్క ప్రాముఖ్యత చెప్తాను. ఒక మాటలో చెప్తాను. దేవుని యొక్క మిగిలిన గుణలక్షణాలు ఉన్నాయి కదా, మిగిలినవి. దేవుడు పరిశుద్ధుడు, దేవుడు నీతిమంతుడు, దేవుడు న్యాయవంతుడు. నేను ఇప్పుడు చెప్పబోయే గుణలక్షణము ఈ మిగిలిన గుణలక్షణాల యొక్క ప్రతిస్పందనగా ఉంటుందన్నమాట, లేదా ఆ గుణలక్షణాల యొక్క ప్రతిస్పందన నుంచి పుట్టిన గుణలక్షణంగా ఉంటుంది నేను ఇప్పుడు చెప్పబోయే గుణలక్షణం. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఈ గుణలక్షణం కలిగి ఉండాలి, దేవుడు నీతిమంతుడు కాబట్టి ఈ గుణలక్షణం కలిగి ఉండాలి అని మనము చూస్తాం. ఆ గుణలక్షణం ఏంటో కాదు, దేవుని యొక్క ఉగ్రత. దేవుని యొక్క ఉగ్రత. ఉగ్రత అనే పదానికి మన అందరికీ అర్థం తెలుసు. తీవ్రమైన కోపము, ఆగ్రహము. ఇంగ్లీష్లో చెప్పాలి అంటే రాత్ ఆఫ్ గాడ్ అంటారు. హోలీనెస్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క గుణలక్షణం ఎలాగో, రాత్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క ఉగ్రత కూడా ఆయనకు ఒక లక్షణమే. దేవుడు వ్యక్తి కాబట్టి, దేవుడు మూగ శక్తి కాదు, ఈ కరెంటు లాగా ఉరుములు మెరుపులు లాగా ఏదో శక్తి కాదు, మూగ శక్తి కాదు. దేవుడు వ్యక్తి కాబట్టి ఆయనకు భావోద్వేగాలు ఉన్నాయి కాబట్టి ఆయనకు కూడా ఉగ్రత లేదా ఆగ్రహం అనే గుణలక్షణం ఉంది. ఒకవేళ దేవునికి గుణలక్షణం లేదనుకోండి, ఈ ఆగ్రహం అనే గుణలక్షణం లేదనుకోండి, మిగిలిన గుణలక్షణాలని ప్రశ్నించే వాళ్ళం మనం, అవునా కదా? దేవుడు పరిశుద్ధుడు కాబట్టి అపవిత్రతను ఆయన ద్వేషిస్తాడు, అపవిత్రత ఎడల ఆగ్రహం చూపిస్తాడు. దేవుడు నీతిమంతుడు కాబట్టి, దేవుడు న్యాయవంతుడు కాబట్టి అన్యాయము పట్ల ఆగ్రహం చూపిస్తాడు. అలా చూపించకుండా ఊరకాయ ఉన్నాడు అనుకోండి దేవుడి గుణలక్షణాలను మనం ప్రశ్నించేవాళ్ళం. కానీ దేవునికి వందనాలు, దేవుడు నిజముగా పరిశుద్ధుడు కాబట్టి, నిజముగా నీతిమంతుడు కాబట్టి ఆయనకు పరిశుద్ధమైన ఆగ్రహము పుడుతుంది. దేవుడు కోపగించుకున్నప్పుడు, దేవుడు ఆగ్రహం చూపించినప్పుడు అది ఆయన పరిశుద్ధతలోంచి వస్తుంది కాబట్టి ఆయన ఆగ్రహం కూడా పరిశుద్ధమైన ఆగ్రహం. ఇంగ్లీష్లో దాన్ని ఒక పదంతో పిలుస్తారు, హోలీ ఇండిగ్నేషన్ అంటారు. దేవుడు కోపపడితే అది పరిశుద్ధతతో కూడుకున్న కోపము. దుష్టత్వము ఎడలనే ఆయన కోపము చూపించును. మంచివాళ్ల ఎడల కోపం చూపిస్తే దేవుడు మంచివాడు కాడు, దేవుడు అలా ఎన్నడూ చేయడు. దుష్టుల ఎడల దేవుడు ఆయన ఆగ్రహమును చూపిస్తాడు. మరి ఈ ఉగ్రతను ఆధారం చేసుకొని మనం ఎలా ఆరాధిస్తాం ఈరోజు? అది ప్రశ్న. ఉగ్రతను ఆధారం చేసుకొని మనం ఈరోజు ఎలా ఆరాధిస్తాము అనేదే ప్రశ్న. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇద్దరు క్రైస్తవులు మొట్టమొదట కలుసుకున్నారు అనుకోండి. ఇద్దరు క్రైస్తవులు మొట్టమొదటిసారి కలుసుకున్నప్పుడు ఏం మాట్లాడుకుంటారు? హలో బ్రదర్, ఎలా ఉన్నారు అంటారు. బాగున్నారా? ఏం ఉద్యోగం చేస్తారు? మీ కుటుంబం ఎక్కడ ఉంటారు? మీ పిల్లలు ఏం చేస్తారు? ఇవన్నీ అడిగిన తర్వాత ఖచ్చితంగా మనలో అందరికీ ఈ ప్రశ్న వినిపించే ఉండాలి, బ్రదర్ మీకు రక్షణ ఉందా అని అడుగుతారు, అవునా కదా? ఇద్దరు క్రైస్తవులు మొట్టమొదటిసారిగా కలుసుకున్నప్పుడు కొంచెం మాట్లాడుకున్న తర్వాత అడిగే ప్రశ్న ఇదే, బ్రదర్ మీకు రక్షణ ఉందా? ఆర్ యు సేవ్డ్? మీకు సాల్వేషన్ ఉందా అని అడుగుతారు కదా. దీంట్లోంచి అసలైన ప్రశ్న వస్తుంది, రక్షణ దేని నుండి? దేని నుండి రక్షణ అనే ప్రశ్న వస్తుంది. కొంతమంది చాలా ఎమోషనల్గా ఏం చెప్తారంటే, నాకు ఒంటరితనం నుండి దేవుడు రక్షణ ఇచ్చారని అని చెప్తారు. నాకు అనారోగ్యం నుండి దేవుడు రక్షణ ఇచ్చారని చెప్తారు. ఇవన్నీ తర్వాత ప్రాముఖ్యంగా ప్రప్రథమంగా దేవుడు మనలను ఆయన ఉగ్రత నుండి రక్షించాడు. దాని నుండి మనకి రక్షణ, దాని నుండి మనల్ని కాపాడాడు కాబట్టి దాన్ని మనము రక్షణ అని పిలిచాము. దానిని మనము రక్షణ అని పిలిచాము. ఏమవుతుంది ఆయన ఉగ్రతలో పడితే? ఆయన ఉగ్రతకు మనం పాత్రులైతే ఏమవుతుంది? అసలు ఎందుకు దేవుని ఉగ్రత రేగుతుంది అని ఒక మాట మనం చూసుకున్నట్లయితే, రోమియోలకు రాసిన పత్రిక, కొలసీలకు రాసిన పత్రిక ఒక మాట చదువుకుందాం. 3వ అధ్యాయము 5-6 వచనాలు నేను చదువుతాను మెల్లగా, మీరు నన్ను ఫాలో అవ్వాలని కోరుకుంటున్నాను. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5-6 వచనాలు.
కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. దేవుని ఉగ్రత ఖచ్చితంగా అవిధేయుల మీదకి వస్తుంది, దీంట్లో సందేహం లేదు. ఇంకో వాక్య భాగం చూసుకుందాము. రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 18వ వచనము. నేనే చదువుతాను, మీరు జస్ట్ ఫాలో అవ్వండి. రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 18వ వచనము. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీద, దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నదంట. దేవుని కోపము, ఆయన ఉగ్రత, ఆయన ఆగ్రహము దుష్టుల మీదకు, వాళ్ళు చేసే అన్యాయము మీదకు రగులుతుంది అని స్పష్టంగా ఉంది. మరొక ప్రశ్న, ఈ ఉగ్రత యొక్క ఇంటెన్సిటీ అంటారు కదా, ఏం జరుగుతుంది? దేవుడు ఉగ్రత చూపిస్తే ఏం జరుగుతుంది? ఆయన పనిష్మెంట్ ఇస్తే ఎలా ఉంటుంది అని ఒక మాట చదివి మనం ముందుకు వెళ్దాము. పరిశుద్ధ గ్రంథం అంతా చూస్తే, పాత నిబంధన మరియు క్రొత్త నిబంధన రెండు ఒకసారి మనం పరిశీలిస్తే, దేవుడు ఉగ్రత చూపించినప్పుడు భయంకరమైన పరిస్థితులు, భయంకరమైన పర్యవసానాలు కలిగినట్లుగా చూస్తాము. ఉదాహరణకు నోవాహు ప్రళయం. నోవా కుటుంబాన్ని పక్కన పెట్టి మిగిలిన భూమిని అంతటిని నాశనం చేశాడు దేవుడు ఒక్క ప్రళయంతో. దేవుని ఉగ్రత అంత భయంకరంగా ఉంటుంది. సొదొమ గొమొర్రా పట్టణంలో లోతుని ఒక్కడిని తప్పించి ఊరంతటిని అగ్ని గంధకముల చేత, మనము ఖలీల్ బాయ్లో తింటాంగా క్రిస్ప్ కబాబ్స్, దేవుడు మార్చివేశాడు ఊరినంతటిని. ఐగుప్తులో దేవుడు తెగుళ్లను పంపించి వారిని అందరినీ శిక్షించినట్టుగా చూస్తాము. ఫరో సైన్యాన్ని హతము చేసినట్టుగా చూస్తాము. నిర్గమకాండం 32వ అధ్యాయంలో ఇజ్రాయేలు ప్రజలు బంగారము చేత పోతపోసిన దూడను చేసుకొని ఇదే యెహోవా అని చెప్పి దేవుడి ఉగ్రతను రగిలించినప్పుడు ఆయన వారందరినీ హతం చేసినట్టుగా చూస్తాం. దేవుని ఉగ్రతలో పడటం అంత మంచిది కాదు. హెబ్రీయులకు రాసిన పత్రిక ఒక మాట రాయబడింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది, నేను చదువుతాను. 10వ అధ్యాయము 30-31 వచనాలు నేను చదువుతాను. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలము మిత్తుననియు, మరియు ప్రభువు నా ప్రజలకు తీర్పు తీర్చుననియు చెప్పిన వానిని ఎరుగుదము కదా. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. మనుషుల చేతుల్లో పట్టం భయంకరం కాదు, కానీ జీవము కలిగిన దేవుని చేతుల్లో పడుట బహుభయంకరం. ఎందుకంటే మనుషులు చూపించే కోపము అంతా ఇంతగా ఉంటుంది. కోపంలో మనిషి బ్యాలెన్స్ తప్పుతాడు. అదే దేవుడు కోపం చూపించాడు అనుకోండి, డెడ్లీగా ఉంటుంది, భయంకరంగా ఉంటుంది. ఎందుకంటే దేవుడు బ్యాలెన్స్ తప్పడు, చేసే పని శ్రద్ధగా చేస్తాడు. దేవుడు కోపం చూపిస్తే శ్రద్ధగా చూపిస్తాడు. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరం. సంఖ్యాకాండం 11వ అధ్యాయం ఒక వచనం చూసుకొని మనం ముందుకు వెళ్దాం. ఇజ్రాయేలు ప్రజలు ఇలానే దేవుణ్ణి మాటిమాటికి విసిగిస్తుంటే దేవుని ఉగ్రత రగులుకొని సంఖ్యాకాండము 11వ అధ్యాయము 33-34 వచనాలు నేను చదువుతాను. ఇజ్రాయేల్ ప్రజలు దేవుణ్ణి మాంసం కోసం విసిగిస్తారు. దేవుడు పక్షులను పంపిస్తారు. ఎంత దూరం పక్షులు కింద పడతాయంటే ఒక రోజు ప్రయాణం అంత దూరం పక్షులు పడిపోతాయి. అన్ని ఏరుకొని, ఒక్కొక్కళ్ళు చాలా ఏరుకుంటారు, వండుకుంటారు, తినటం మొదలు పెడతారు. ఏం జరుగుతుందో చూద్దాము. ఆ మాంసము ఇంకా వారి పండ్ల సందున నుండగానే అది నమలక మునుపే యెహోవా కోపము జనుల మీద రగులుకొనెను. యెహోవా తెగులు చేత వారిని బహుగా బాధించెను. జీవము గల దేవుని చేతుల్లో పడుట భయంకరము. ఆయన ఉగ్రత మనుషుల ఉగ్రత వంటిది కాదు. దేవుడు
అపవిత్రను చూస్తూ ఊరుకునేవాడు కాదు. ఆయన చురుకుగా పూర్వమందు దుష్టులను శిక్షించాడు, ప్రస్తుతం శిక్షిస్తూనే ఉన్నాడు, భవిష్యత్తులో బహు భయంకరంగా శిక్షించబోతున్నాడు దుష్టులను. కానీ ఇప్పుడు ఇవంతా ఎందుకు చెప్పాను, దేవుడు ఉగ్రత గురించి ఎందుకు చెప్పాను అంటే, మనము ఎందుకు ఆరాధిస్తున్నాము అని అంటే, ఈ ఉగ్రత నుంచి దేవుడే మనలను కాపాడాడు. దేవుడి నుండి మనల్ని కాపాడాడు. నేను ఒక వ్యక్తిని నా నుండి కాపాడితే అది ఎంత అద్భుతం. ఆయన ఉగ్రతలో పడకుండా ఆయన ప్రియకుమారుని మీద ఉగ్రతను పంపించినందుకు ప్రభువా నీకు వందనాలని మనము ఆరాధించవలసిన వారమే ఉన్నాం. ఒక మాట చదువుకుందాం. మనము రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయానికి వెళ్దాం. ఇంత మహాభయంకరమైన ఉగ్రతను దేవుడు మన ఎడల చూపించకుండా, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం నేను చదువుతాను. 4వ వచనము. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించియే నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. మనకు వేయాల్సిన శిక్ష, మన మీద పడాల్సిన ఉగ్రత, ఎవరు ఆ ఉగ్రత గిన్నెను తాగింది? ఎవరు? యేసు ప్రభువారు. దేవుని యొక్క ఉగ్రతను ఆలోచించినప్పుడు, ప్రభువా ఇంత తీవ్రమైన కోపము నా మీద పడవలసినది బదులు నీ కుమారుని మీద వేసుకున్నావు, నీకు వందనాలు ప్రభువా అని మనము ఆరాధించాలి. ఈ ఉదయం దేవుడు ఎంత న్యాయవంతుడు అంటే, తప్పుకు శిక్ష ఖచ్చితంగా పడాల్సిందే. తప్పుకు శిక్ష వేస్తేనే అప్పుడు న్యాయం జరిగినట్లు. మరి మనం తప్పు చేశాము, ఒకానొకప్పుడు మనము కూడా అవిధేయులుగా ఉంటిమి. మన పాపములు ఆయనకు వ్యతిరేకంగా, ఆయన్ని ధిక్కరించినట్లుగా ఉన్నాయి. దేవుడట మరి మన మీదకి రావాల్సిన శిక్షనంతా ఏం చేశారంట తెలుసా? యెషయా గ్రంథము 53 మనందరికీ తెలిసిన వాక్య భాగమే. దేవుని ఉగ్రతను మనసులో పెట్టుకొని ఈ వాక్య భాగాన్ని చదవండి. జీవము కలిగిన దేవుని చేతిలో పడుట భయంకరం అని చదివాం కదా. మనము పడాల్సింది బదులు ఆయన తన ప్రియకుమారుణ్ణి ఆ స్థానంలో ఉంచినందుకు మనం ఆయన్ని ఎంతగానో ఆరాధించవలసిన వారమే ఉన్నాం. నేను ఒక వాక్య భాగం చదువుతాను. యెషయా గ్రంథం 4 నుండి 8 వరకు నేను చదువుతాను. యేసుప్రభు వారి గురించి ఈ మాట రాయబడింది, ప్రవచనం రాయబడింది. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను. ఈ గాయాలు మనకు రావాల్సినవి, ఆ ఉగ్రత మనకు రావాల్సింది. మనం దేవుని ఎంత ఆరాధించాలి అంటే, దేవుడు అలా రెస్క్యూ చేసినట్టుగా చూస్తాము. ఆర్ యు సేవ్డ్ అనకుండా మనం ఆర్ యు రెస్క్యూడ్ అని కూడా అనొచ్చేమో నాకు తెలిసి. దేవుడు నిన్ను కాపాడా అని అడగొచ్చేమో. మన దోషములను బట్టి నలుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష, మన మీద పడవలసిన ఉగ్రత అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఇదంతా జరిగినప్పుడు 10వ వచనం నేను చదువుతాను ఇదే అధ్యాయంలో. అతని నలుగొట్టుట యెహోవాకు ఇష్టమాయెను. దేవుని ఉగ్రత సాటిస్ఫై అయింది. తప్పు చేసింది మనము, శిక్ష పడింది యేసుప్రభు వారి మీద. దేవుడు ఎక్కడ ఎవరికి అన్యాయం చేయలేదు. ఆయన న్యాయవంతుడు, నీతివంతుడు కాబట్టి, తప్పుకు శిక్ష వేయాలి కాబట్టి యేసుప్రభు వారి మీద ఆ ఉగ్రతనంతటిని వేయడం జరిగింది. నేను ముగిస్తాను. అతని నలుగొట్టుట యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలిగా చేయగా అతని సంతానం చూచెను.
11వ వచనం చూద్దాము. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందెను. దేవుడికి తృప్తి కలిగింది ఎప్పుడు? ఆయన ఉగ్రత సాటిస్ఫై అయినప్పుడు. యాక్చువల్గా మన మీద పడాల్సిన ఉగ్రత అది. దేవుని మహాకృపను బట్టి యేసుప్రభు వారు ఆయన మీద ఆ ఉగ్రతను వేసుకొని మనల్ని ఏం చేశారట? రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం చదివి నేను ముగిస్తాను. 3వ అధ్యాయము 25-26 వచనాలు. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం నేను చదువుతాను. 25-26 వచనాలు నేను చదువుతాను. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓర్మి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలెనని క్రీస్తు యేసు రక్తమందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనబరుచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గల వానిని నీతిమంతునిగా తీర్చువాడనై ఉండుటకు ఆయన అలాగూ చేసెను. ఉగ్రత ఆయన మీద వేసి మనల్ని నీతిమంతులుగా తీరుస్తున్నారు. దేవుడికి ఎంత ఆరాధన చెల్లించాలి మనం, ఎంత కృతజ్ఞతలు చెల్లించాలి మనం. ప్రభువా, నీ తీవ్రమైన ఉగ్రత, ఇంగ్లీష్లో రాత్ అని మీనింగ్ అని కొడితే ఎక్స్ట్రీమ్ యాంగర్ అని వస్తుంది. ఒట్టి కోపం కాదు, ఆ కోపము తీవ్ర స్థాయిలో తీవ్ర రూపము దాల్చితే ఉగ్రతగా మారుతుంది అని దాని అర్థం. నేను ఒక చిన్న మాట చెప్పి ముగిస్తాను. ఎందుకు ఈ ఉగ్రతను మనము ధ్యానించాలి అంటే, మీరు ఎప్పుడైనా గోల్డ్ షాపింగ్కి వెళ్ళారా? గోల్డ్ పర్చేస్ చేయడానికి వెళ్ళే ఉంటారు. స్త్రీలు బాగా, మన సిస్టర్స్ బాగా తెలుసు. గోల్డ్ షాప్కి వెళ్ళినప్పుడు ఒక రింగ్ అడిగినప్పుడు వాడు రింగ్ చేతిలోంచి చూపించడు. దేని మీద పెడతాడు? ఒక బ్లూ కలర్ వెల్వెట్ క్లాత్ మీద పెడతాడు, అవునా కదా? అప్పటిదాకా నార్మల్గా ఉన్న రింగ్ ఆ క్లాత్ మీద పెట్టంగానే తగదగ మెరిసిపోతుంది. ఆ బ్లూ కలర్ వెల్వెట్ క్లాత్ లాంటిది దేవుని ఉగ్రత. ఆ ఉగ్రత అర్థమైతే ఆ బ్యాక్గ్రౌండ్లో ఈ ఉంగరం అనే కృప, ప్రేమ దగదగ మెరిసిపోతాయి. ప్రార్థన చేసుకుందాం, ఆరాధిద్దాం దేవుణ్ణి. అందరూ కళ్ళు మూసుకున్నట్లేదు, మనం ఆరాధిద్దాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, నాయన, నిజమే ప్రభువా, నీ ఉగ్రతను మేము మా మనసులో ఉంచుకొని నీవు మా ఎడల చేసిన మహా గొప్ప కార్యమును ఆలోచించినప్పుడు ప్రభువా, నాయన, మా హృదయము మండుచున్నది ప్రభువా. మీ చేతిలో పడకుండా మమ్మల్ని మీరే కాపాడారు కదా ప్రభువా. మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. యేసు ప్రభు ద్వారా మమ్మల్ని నీతిమంతులుగా తీర్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ ఉగ్రతనంతటిని నా మీదకి, మా అందరి మీదకి రావాల్సిన ఉగ్రతనంతటిని మీరు మీ కుమారుని మీద వేయుటకు వెనుకకు తీయలేదు ప్రభువా. అందుని బట్టి మిమ్మల్ని ఎంతగానో ఆరాధిస్తున్నాం, మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తున్నాం దేవా. మీరు నీతిమంతులు కాబట్టి, మీరు పరిశుద్ధులు కాబట్టి వాటి యొక్క ప్రతిస్పందన నుండి పుట్టినదే ఈ ఉగ్రత అని మేము అర్థం చేసుకుంటున్నాం. దేవుడు కనుక శిక్షిస్తే ఆ శిక్ష పరిశుద్ధమైన శిక్షగానే ఉంటుంది తప్ప అన్యాయపు తీర్పు అయితే ఉండదు ప్రభువా. ఇటు గుణలక్షణాలను బట్టి, ఇటు మహోన్నతమైన మీ మంచితనమును బట్టి, మీ పరిశుద్ధతను బట్టి, మీ నాయన మీ న్యాయ తీర్పును బట్టి, కుమారునికి సైతం వెనుకకు తీయని మీ ప్రేమను బట్టి మిమ్మల్ని ఎంతగానో ఆరాధిస్తూ నా ఈ స్తుతి కృతజ్ఞత మా ప్రభు, మీ ప్రియ కుమారుడైన యేసయ్య పరిశుద్ధ నామమున చెల్లిస్తున్నాం మా ప్రభువా. ఆమేన్.